హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నాను. బయాలజీలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ మనము చూస్తాము. అక్కడ ఆ క్వశ్చన్స్లో పర్టికులర్గా రకరకాల స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 5 to 6 స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిల్లో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతూ ఉంటారు. అది చదవడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఆ క్వశ్చన్ను చూడంగానే స్టూడెంట్ కొద్దిగా ఫంక్ అవుతారు, భయపడతారు. దాన్ని మనం ఈజీగా ఎలా చేయాలి? ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు నీట్ 2024లో ఒక క్వశ్చన్ వచ్చింది. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద సెట్ ఆఫ్ కరెక్ట్ స్టేట్మెంట్స్. చూస్ ద సెట్ ఆఫ్ కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆ టెక్నికల్ వర్డ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ను అండర్లైన్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్, అసెక్షువల్ రిప్రొడక్షన్ అక్కర్స్ యూజువల్లీ బై ఫ్లాజెలేటెడ్ జూస్పోర్స్ అని వచ్చింది. ఫియోఫైసి మెంబర్లో మనకు బైఫ్లాజెలేటెడ్ జూస్పోర్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనము ఆ ఏ అనే స్టేట్మెంట్ ఎక్కడెక్కడ ఉందో చూస్తే అది 1, 2, 3 ఆప్షన్స్లో ఉంది. సో మనము 4th ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాము. అండ్ సెకండ్ వన్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ బై ఊగామస్ మెథడ్ ఓన్లీ అని ఇచ్చారు. ఓన్లీ కాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ బి ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. దాంతో మనము ఫస్ట్ ఆప్షన్కు వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ. ఇంకొక టెక్నిక్ ఏంటంటే పర్టికులర్గా బయాలజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనము పిల్లలు ఏం చేస్తారు, స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ చాలా టైమ్స్ రిపీటెడ్గా చదువుతారు ఏదైనా అర్థం కానప్పుడు. అలా కాకుండా మనము ఒక టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఏంటది అంటే కీవర్డ్స్ను అండర్లైన్ చేయడం. కీవర్డ్స్ను అండర్లైన్ చేస్తే నో నీడ్ ఆఫ్ సెకండ్ టైం రిపీటింగ్. అంటే మళ్ళీ చదవనక్కర్లేదు, ఒకసారి చదివితే సరిపోతుంది. ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకు నీట్ 2024లో ఒక క్వశ్చన్ వచ్చింది. స్ప్రేయింగ్ షుగర్ కేన్ క్రాప్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇంక్రీజెస్ ద లెంత్ ఆఫ్ ద స్టెమ్ దస్ ఇంక్రీజింగ్ ద ఈల్డ్ అని వచ్చింది. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ మొత్తంలో కూడా మనకు ఇంపార్టెంట్ టెక్నికల్ వర్డ్ ఏంటి అంటే ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ స్టెమ్. ఆ పదము, ఆ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ స్టెమ్ అన్నది ఒక్కటి మనము పర్టికులర్గా అండర్లైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ స్ట్రైక్ అయిపోతుంది. ఆ ఆన్సర్ ఏంటో కాదు, ఇట్ ఈస్ జిబ్బరిలిన్. సో ఇచ్చిన ఆప్షన్స్లో సైటోకైనిన్, అబ్సిసిక్ యాసిడ్, ఆక్సిన్స్ అండ్ జిబ్బరిలిన్స్ ఉన్నాయి. సో వీ కెన్ డైరెక్ట్లీ గో విత్ ద ఆప్షన్ జిబ్బరిలిన్. ఇస్ దట్ క్లియర్ అన్న? ఇలా టెక్నికల్ వర్డ్స్, కీవర్డ్స్ మీరు ఎప్పుడైతే అండర్లైన్ చేసుకుంటారో అప్పుడు చాలా ఈజీగా, ఫాస్ట్గా, పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.